ఈ రకంగా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఏందా చాలా నోరుతో చెప్పని రంగమే లేదు. రైతుల్ని రోడ్డెక్కించారు, నిరుద్యోగుల్ని రోడ్డెక్కించారు, అవ్వా తాతల్ని రోడ్డెక్కించారు, పోలీసులు రోడ్డెక్కించారు, నిరుద్యోగులు రోడ్డెక్కారు. అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఈ ఏడాది కాలంలో రోడ్డెక్కించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు. అది మీకు చెందింది. వచ్చినాగానే అనాలోచిత ప్రకటనలు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు రద్దు, ఫార్మాసిటీ రద్దు, హైదరాబాద్ లో 10 గంటలకే వాణిజ్య వ్యాపారాలన్నీ బంద్, హైదరాబాద్ పేరిట కూల్చివేతల పేరిట అరాచకం. ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ యాటిట్యూడ్. దాంతో ఏమైంది, మొత్తం కూడా వ్యాపార సంస్థలు వెనక్కిపోతా ఉన్నాయి, పెట్టుబడులు వెనక్కిపోతా ఉన్నాయి. దాంతో అంత సీన్ లేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వ్యాపార సంస్థలు వెనక్కిపోవడము ఏమేమో మీరు చెప్తా ఉన్నారు కదా. రేపు ట్రాక్ అందుకున్న తర్వాత, రేపు డిసెంబర్ తర్వాత జనవరి నుంచి బిజినెస్లు మొత్తం ట్రాక్లు పడతాయి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినప్పుడైనా కొంత మందకొడిగా ఉండేదనే వాస్తవం. మీరు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు మీరు పట్టడానికి ఎక్కడ ఆస్కారం లేదు. మీకు దొరికిన 2 ఇన్సిడెంట్లు, ఒకటి లగచర్ల, ఒకటి మూసి. ఈ మూసి 1600 కుటుంబాలు బాధపడ్డా ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకి అన్నిటిగా అండగా ఉంటూ 1 కోటి 50 లక్షల మంది జనాభా కలిగినటువంటి హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది మీరు కాదంటే ఖచ్చితంగా మైనస్ మీకు. రెండోది, లగచర్ల విషయంలో కూడా మీరు తొందరపాటు చేస్తూ ఉన్నారు. దాని మీద దాడులు చేయించి ఈ దేశ చరిత్రలో ఒక పార్టీ లీడర్లను పంపి కలెక్టర్ను ఆ ఊరికి తీసుకుపోయి దాడులు చేసి సంపనికి ప్రయత్నం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి మీది. ఖచ్చితంగా దానికి కూడా మీకు నెత్తినొప్పి అవుతుంది. నేను ఒక ప్రతిపక్షం ఎలా ఉండాలంటే, మీరు పూర్తిగా ప్రతిపక్ష హోదాని, ప్రజల ప్రేమను కోల్పోయారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో అపోజిషన్ ఉండాలి కాబట్టి ఇలా ఊర్లలో కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఒక పార్టీ ఉంటే అందరు ఒక దిక్కు ఉండరు కదా, అపోజిషన్ ఉంటుంది కాబట్టి ఉంటుంది అంతే. కాకపోతే మీరు పాలనకు అర్హులు కారు. దొరికిందే అవకాశంగా తెలంగాణ చిన్న రాష్ట్రం ప్రజలు ఏమనుకుంటారన్న సిగ్గు శరం ఏమి లేకుండా దోపిడీకి ఎగబడి ఎలాంటి పనులు చేయకుండా పైసల మీదనే మీ యొక్క పాలన చేసి మీడియాని మెయింటైన్ చేసి ఒక దోపిడీకి ఎగబడ్డటువంటి మీరు ప్రతి ప్రాజెక్టు, కాళేశ్వరం అంటే ప్రాజెక్టు తెచ్చి రాష్ట్రాన్ని నిండా ముంచినటువంటి మీరు ఇంకా మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి మీద దుమ్మెత్తిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ప్రాజెక్టు కట్టలే, మూసీ నది చేయకముందే రేవంత్ రెడ్డి ఆల్రెడీ తినడని చెప్తారు. మీరు ఇక్కడ దొరికిపోతారు. మీరు ఇలా మూసీ నది ప్రక్షాళన కానే లేదు, ప్రాజెక్టు కాలే, డబ్బులు కాలే, ఏంది కాలే, ఆలు లేదు, సూలు లేదు, అల్లుని పేరు సోమలింగం అన్నట్టు ఆల్రెడీ మీరు ఏం చేస్తూ ఉంటారు, రేవంత్ రెడ్డి 1,50,000 కోట్లు తినాలని చెప్తారు. అంటే మీరు ఎంత అడ్వాన్స్గా ఉన్నారు, మీకు దోపిడీ అంతే ఎంత అవగాహన ఉంది మీకు. మీ ధరణి సంగతి ఏంది, ఇలా నిజాం కాలంలో ఉన్నటువంటి భూముల సంగతి ఏంది, ఎన్ని భూములు మీరు కొట్టేసిరు, ఎంత సంపద మీరు దోపిడీ చేసిరు, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి, మీరు కట్టినటువంటి పాఠశాలలు ఏంటివి, మీరు కట్టిన గురుకులాలు ఏంటివి, మీరు కట్టినటువంటి ఏంటివి. మీరు ఇలా రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఆ టీచర్ల 317 జీవోది తప్ప, ఆ జీవో 46 నిర్ణయాలు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత అద్భుతంగా ముందరికి వెళ్తా ఉన్నది. ఇంకా అక్కడక్కడ ఏమైనా సంఘటనలు ఉంటే ఫ్యాక్ట్ ఏమైనా తెలిస్తే, నిజానికి బీఆర్ఎస్ పార్టీ లేక దోపిడీ ఎక్కడైనా ఉంది అంటే 100% నేను ప్రశ్నిస్తాను. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఆస్మాన్ పరకు ఉండాలి. ప్రశ్నల వర్షం కురిపిస్తాం మేము, పక్క బరాబర్ అడుగుతాం మేము. దోపిడీ చేస్తే పాలన జరుగుతున్నప్పుడు ఇలా టోటల్ ఎంత అంటే తెలుగు రాష్ట్రాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాలుగా ఏ చూసినా ఒక ప్రాజెక్టు కాళేశ్వరం కథమైపోతే కూడా మీకు ఏమనిపించలేదా? మీకు సిగ్గు అనిపించలే, శరం అనిపించలే, మోటార్లు ఊరిపోయినా సపోర్ట్ చేయలే, పిల్లలు కుంగిపోయినా మీరు సపోర్ట్ చేయలే. పెద్ద ఎత్తున నష్టం జరిగిన కానన్నా ఇక మీరు మన దున్నపోతు మీద ఆన కూర్చున్నట్టు ఉండేది. మీరు మన తాన పైసలు ఉన్నాయి, మనకేమవుతుంది, మళ్ళీ గెలుస్తాం. రేవంత్ రెడ్డి ఒక్కడేం చేస్తాడు, రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడిస్తే అయిపోతుంది అన్నటువంటి కాన్సెప్ట్లు మీరు ఉన్నారు తప్ప మీకు ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మీరు చేయలేదు. మీరు చేసింది నిదర్శనం ఒకటి చెప్పండి.
అన్ని కాసులే కదా. మిషన్ భగీరథ నాసిరకం, మిషన్ భగీరథ నాసిరకం, అది పూర్తిగా కాలే చక్కగా. మిషన్ కాకతీయ ఇక రైతులకు ఉత్తా కొట్టుకుపోమంటే చెరువు మన కొట్టుకుపో, దానికి పెట్టి దానికి డబ్బులు తిన్నారు. కాళేశ్వరము ఆగం చేసి కూర్చున్నారు, ఉద్యోగాలు ఇవ్వలేదు, భూములు కొట్టేసిర్రు, ధరని తెచ్చి నాశనం చేసిర్రు, సంపదను దోచేసిర్రు. ఏంది మీరు చేసింది? ఒక్క గురుకు ఒక యూనివర్సిటీ, మల్లారెడ్డికి ఒక యూనివర్సిటీ ఇచ్చిర్రు, పల్ల రాజేశ్వరరెడ్డికి ఒక యూనివర్సిటీ ఇచ్చిర్రు. ఏందా మీరు చేసింది కేసీఆర్? దొంగలకు యూనివర్సిటీ తెచ్చి ఉస్మానియాకు ఒక వీసీని పెట్టలేదు, కాకతీయకు వీసీని పెట్టలేదు, పాలమూరు యూనివర్సిటీకి వీసీ లేడు, తెలంగాణ యూనివర్సిటీకి లేడు. ఏం చేసిరు మరి మీరు? పీక తిన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పరీక్షలు రాయలేక, మార్కులు కూడా చక్కగా ఇవ్వలేక, ఎవరికో గ్లోబరీడ్ అనేటువంటి వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తే 27 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ పాలన పాడైపోను. మీరు మాట్లాడతారు, ఏం తెలుసు మీకు పాలన గురించి? చాలామంది సన్నాసులు మస్తు మంది మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు. చేస్తాడు రా బాబు, అప్పుడే కాదు. ఇలా బలిసిన వాళ్ళకి చేయకపోవచ్చు, పేదలకు పూర్తిగా అందినాయి. పేదవానికి ఎక్కడ కూడా కష్టం లేదు ఈ పాలన లోపల. ఇంకా భూములకు సంబంధించినవి కానీ, లేకుంటే ఇంకా చాలా విషయాలు ముందలు వచ్చేట్టున్నాయి. అనేక ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ పోతాయి ఈ ప్రభుత్వం లోపల. దోపిడీ వ్యవస్థలను మొత్తము ఉక్కుపాదం మోపుతుంది ఈ ప్రభుత్వం. బీఆర్ఎస్ది పాలన మీది పాలన అనుకుంటారా మీరు? హరీష్ రావు ఏమనుకుంటా, మాది కూడా పాలనే అనుకుంటారు. మీది పాలన కాదు, మీది ఒక అరాచకం, మీది ఒక దోపిడీ. మీరు ఏమనుకుంటారని, మీరు దొరలు అంటే దొరలకే దొరలు, మీరు దోపిడీ దొరలు, మీరు మేక వండెల పురులు. మీరు చూడడానికి అమాయకు లేక కనబడతారు, బోడగా బక్క కనబడతారు, కట్టెపూరలు లేక కనబడతారు. కానీ అది కొరిమి దయ్యాలకు కూడా, దయ్యాలు ఉండగా విన్నాం. దయ్యం అంటే ఒక మనిషిని చంపుతుంది, మిగుతుంది అనగానే మీరు 1000 దయ్యాలతో సమానం ఒకడొకడు మీ కుటుంబం. వీళ్ళు ఏమనుకుంటారు అంటే, మేమంతా అచ్చొచ్చినటువంటి ఈ ప్రపంచంలోకి మాకు మించినోడు ఎవరు లేడన్న ఫీలింగ్లు వచ్చేసి మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యతిరేకత, ఆయన మళ్ళీ కేసీఆర్ తిడుతున్నాడు అనేది ఒకటే మైనస్ ఆయనకు. పాలన విషయంలో ఎక్కడ నిద్రపోతుంది. నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు నా మీద వ్యతిరేకంగా అనేటోళ్ళు కూడా, మీరందరూ కూడా ఏవి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రజలకు పంపండి. నేను ఒకటి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇవాళ పరిపాలన ట్రాక్ ఎక్కిన తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడు రెస్ట్ తీసుకున్నా మీరు చెప్పండి. ఎన్నడు ఫామ్ హౌస్లో వండాడు, ఎన్నడు ప్రగతి భవన్లో వండాడు, ఎన్నడు వేరే రాష్ట్రాలకు వెళ్ళి అందరిని తీసుకొచ్చి కులికిడు అయిపోయారా? కేసీఆర్ ఒకనాడు కుమారస్వామి, ఒకనాడు నితీష్ కుమార్, ఒకనాడు కేజ్రీవాల్, ఒకనాడు వెల్లుగాడు, ఒకనాడు పుల్లుగాడు, ఒకనాడు ఏపీ. ఆయన ఇష్టం వచ్చిన ఆట ఆడుకున్నాడు, పాలన చేసిన ఆర్మీలు. నెలకు ఒకనాడు ప్రెస్ మీట్ పెట్టి ప్రగల్భాలు వలికిరు మీరు. మీ పాలన ఒకసారి గుర్తు చేసుకోండి, మీ గురిగింజ నీతులు మీరు గుర్తు చేసుకోండి, మీ విధ్వంసకరమైనటువంటి పాలన గుర్తు చేసుకోండి. మీరు ఆర్ఎస్పీ లాంటి కోవట్లను పెట్టుకొని మీరు చేసింది ఏంది? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేసిండే? 80% గురుకులాలలో కాంట్రాక్ట్ మొత్తం మాదిగలే, విద్యార్థుల సీట్లు 80% మొత్తం మాదిగలే. ఒక వ్యవస్థకు నిలువు దోపిడీ చేసి కొన్ని జాతులనే ఆగం పట్టించే కార్యక్రమం చేసిరు మీరు. ఏ వ్యవస్థ కరెక్ట్ నడిచిందా? గురుకులం కరెక్ట్ నడిచిందా మీ దాంట్లో? లేకుంటే జడ్పీ స్కూల్స్ నడిచినాయా? లేకుంటే దవాఖానలు నడిచినాయా? ఏం పాడైంది మీ పరిపాలన లోపల? ఇలా అద్భుతంగా ఎడ్యుకేషన్ వ్యవస్థకు ఫండ్స్ తక్కువ కేటాయించిన పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. రేపు మళ్ళీ వచ్చే బడ్జెట్లో ఎడ్యుకేషన్కి ఎక్కువ ఉంటుంది, రేపు ఆరోగ్యానికి ఎక్కువ ఉంటుంది. ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పనిచేస్తుంది. తప్పులు చేసి దోపిడీ చేస్తే ఖచ్చితంగా నేను కాంగ్రెస్ కూడా ప్రశ్నిస్తాను. నేను బీఆర్ఎస్ చేసినటువంటి నిలువు దోపిడీని కల్లారా చూసినవన్నీ. మీరు ఇలా నీతులు మాట్లాడితే నేను నమ్మను, నేను ఒప్పుకోను.